అత్యంత ధనవంతుడి మాటలు. జాన్ డి రాక్ఫెల్లర్ ప్రపంచంలో బిలియనీర్ అయిన మొట్టమొదటి వ్యక్తి. అతను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. 25 సంవత్సరాల వయసులో అతను యుఎస్లో అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాలలో ఒకదానిని నిర్వహించేవాడు. 31 సంవత్సరాల వయసులో అతను ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగార అధికారి అయ్యాడు. 38 సంవత్సరాల వయసులో అతను యుఎస్లో శుద్ధి చేసిన చమురులో 90%కి నాయకత్వం వహించాడు. 50 సంవత్సరాల నాటికి దేశంలోనే అతను అత్యంత ధనవంతుడయ్యాడు. మరణించే సమయానికి అతను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఒక యువకుడిగా ప్రతి నిర్ణయం, అతని వైఖరి, ప్రతి సంబంధం అతని వ్యక్తిగత శక్తి, సంపదను సృష్టించేందుకు అనుగుణంగా తీర్చిదిద్దినట్టు ఉండేది. కానీ 53 ఏళ్ల వయసులో అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శరీరం మొత్తం నొప్పితో చిత్రహింస పడ్డాడు. తన వెంట్రుకలను కోల్పోయాడు. ప్రపంచంలోనే ఏకైక బిలియనర్కు ఏదైనా కొనగలే శక్తి ఉంది. బాధాకరమైన విషయం ఏమిటంటే అతను సూప్, క్రాకర్స్ తప్ప మరేదీ జీర్ణించుకోలేకపోయేవాడు. అతని సహచరుడు ఒకరు ఇలా రాశారు: అతను నిద్రపోలేకపోతున్నాడు, నవ్వలేకపోతున్నాడు. జీవితంలోని అన్నీ అతనికి అర్ధరహితమైపోయాయి. అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తిగత వైద్యులు అతను 1 సంవత్సరం మాత్రమే జీవిస్తారని తేల్చి చెప్పారు. ఆ సంవత్సరం చాలా భారంగా, చాలా నెమ్మదిగా గడిచిపోయింది. మరణానికి సమీపంలో ఒక ఉదయం తనకున్న సంపదను దేనిని తనతో పాటు తర్వాతి ప్రపంచంలోకి తీసుకెళ్లాలనే ఒక వివేకంతో మేల్కొన్నాడు. యావత్ వ్యాపార ప్రపంచాన్ని నియంత్రించగలిగిన వ్యక్తి అకస్మాత్తుగా తన స్వంత జీవితాన్ని తాను నియంత్రించుకోలేకపోతున్నాడని గ్రహించాడు. అతనికి ఇప్పుడు ఒకే ఒక అవకాశం మిగిలింది. తన న్యాయవాదులను, అకౌంటెంట్లను, నిర్వాహకులను పిలిచి తన ఆస్తులను ఆసుపత్రులకు, పరిశోధన, స్వచ్ఛంద కార్యక్రమాలకు తరలించాలనుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆ విధంగా జాన్ డి రాక్ఫెల్లర్ తన ఫౌండేషన్ను స్థాపించాడు. సమయానుగుణంగా ఈ కొత్త దిశ పెన్సిలిన్ యొక్క ఆవిష్కరణకు, మలేరియా, క్షయ, డిఫ్తీరియా నివారణలకు దారితీసింది. కానీ బహుశా రాక్ఫెల్లర్ కథలో అత్యంత అద్భుతమైన అంశం ఏమిటంటే తన సంపాదనలో కొంత భాగాన్ని ప్రపంచానికి తిరిగి ఇవ్వడం ప్రారంభించిన క్షణం నుండి అతని శరీరంలో చాలా గణనీయమైన మార్పులు జరిగి తద్వారా అతను మెరుగుపడడం ప్రారంభించాడు. అతను 53 సంవత్సరాల వయసులో చనిపోతాడని అనుకున్నది 98 సంవత్సరాలు జీవించాడు. రాక్ఫెల్లర్ కృతజ్ఞతను నేర్చుకున్నాడు. తన సంపదలో ఎక్కువ భాగాన్ని ప్రపంచానికి తిరిగి ఇచ్చాడు. అలా చేయటం వల్ల స్వస్థత చేకూరడమే కాకుండా అతను పరిపూర్ణుడయ్యాడు. అతను స్వస్థతకు, సంపూర్ణతకు మార్గాన్ని కనుగొన్నాడు. స్వామి వివేకానందను కలిసిన తర్వాత రాక్ఫెల్లర్ ప్రజా సంక్షేమం కోసం తన మొదటి పెద్ద విరాళాన్ని ఇచ్చాడని, క్రమంగా ఒక విశిష్టమైన పరోపకారి అయ్యాడని చెబుతారు. పేదవారికి, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడానికి రాక్ఫెల్లర్ తన దాతృత్వం ఒక శక్తివంతమైన సాధనంగా మారుతుందని వివేకానంద సూచించారు. మరణానికి ముందు అతను తన డైరీలో ఈ విధంగా రాశాడు: నాకు పని చేయడం, ఆడుకోవడం నేర్పించబడింది. నా జీవితం ఒక సుదీర్ఘమైన, సంతోషకరమైన సెలవు దినం. పుష్కలంగా పని, పుష్కలంగా ఆట. ఆందోళనను నేను దారిలో వదిలేశాను. భగవంతుడు నాకు ప్రతిరోజు మేలు చేశాడు. ఇవ్వడంలో ఆనందమే జీవించడంలోని అసలైన ఆనందం. ప్రపంచంలోని అన్ని సంపదల కంటే అంతర్గత శాంతి అత్యంత ముఖ్యం. మనం నిత్య జీవితంలో ఎంతోమంది ధనవంతులని చూస్తూ ఉంటాం. అటువంటి వారిలో దాతృత్వ భావనలను నెలకొల్పడానికి జాన్ డి రాక్ఫెల్లర్ యొక్క జీవితం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. కాబట్టి దయచేసి ఈ కథను అందరితో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.